ట్రేడర్స్ మన ట్రేడ్ విత్ క్రాంతి ఛానల్లో ఎఫ్ అండ్ ఓ బేసిక్స్ పార్ట్ ఒకటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియో ఎండింగ్లో ప్రామిస్ చేసినట్టుగా బిగినర్స్ అత్యుత్సాహంతో డబ్బులు పోగొట్టుకునే టాపిక్ అదే స్ట్రైక్ ప్రైస్, ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం మరియు ఆప్షన్ చైన్. ఏ ప్రీమియం కొనాలి? ట్రేడర్స్ లాస్ట్ వీడియోలో మనం మార్కెట్ పైకి వెళ్తే కాల్సీ కొనాలని, కిందకి పడిపోతే పుట్ కొనాలని చాలా క్లియర్గా నేర్చుకున్నాం. అంత బాగానే ఉంది, కానీ అసలు కన్ఫ్యూజన్ అంతా ట్రేడింగ్ యాప్ ఓపెన్ చేశాకే స్టార్ట్ అవుతుంది. మీరు యాప్ ఓపెన్ చేసి బ్యాంక్ నిఫ్టీ సిఈ అని టైప్ చేయగానే రూ. 5, రూ. 50, రూ. 200, రూ. 500 ఇలా రకరకాల రేట్లలో వందల కొద్దీ ఆప్షన్స్ కనిపిస్తాయి. బిగినర్స్ ఏం చేస్తారు? రూ. 500 పెట్టి ఒక లాట్ కొనే బదులు ఆ రూ. 5 దిక్కుంటే 100 లాట్లు వస్తాయి కదా, మార్కెట్ పెరిగితే నేను కోటీశ్వరుని అయిపోతాను అని ఆ తక్కువ రేటు ఉన్నవి కొంటారు. తీరా ఎక్స్పైరీ రోజు చూస్తే ఆ రూ. 5 కాస్త జీరో అయిపోతుంది. ఎందుకు? నమస్కారం, మన ట్రేడ్ విత్ క్రాంతి ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఆప్షన్స్లో ఏ ప్రైస్ కొనాలి, ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం అంటే ఏంటి, ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ని ఎలా చదవాలో చాలా సింపుల్ ఎగ్జాంపుల్తో నేర్చుకుందాం. లెట్ స్టార్ట్. వాట్ ఈజ్ స్ట్రైక్ ప్రైస్? స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి? ముందుగా స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటో చూద్దాం. స్ట్రైక్ ప్రైస్ అంటే సింపుల్గా టార్గెట్ ప్రైస్. ఒక రన్నింగ్ రేస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఇప్పుడు రేస్ ట్రాక్లో 50,000 మీటర్ల దగ్గర నిలబడున్నారు. మీ ముందు 50,100, 50,200, 50,300 అనే టార్గెట్ బోర్డులున్నాయి. ఈ బోర్డులనే మనం స్ట్రైక్ ప్రైసెస్ అంటాం. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 50,000 దగ్గర ట్రేడ్ అవుతోంది అనుకుందాం. దీన్నే స్పాట్ ప్రైస్ అంటారు. మార్కెట్ ఇక్కడ నుండి పైకి వెళ్ళి 50,200ని క్రాస్ చేస్తుంది అని మీరు ఫిక్స్ అయితే ఆ 50,200 అనేది మీ స్ట్రైక్ ప్రైస్. దానికి సంబంధించిన కాల్ ఆప్షన్ని మీరు కొంటారు. ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం ద గోల్డెన్ సెటప్. ఇప్పుడు ఈ స్ట్రైక్ ప్రైసెస్లో 3 రకాలు ఉంటాయి. ఇక్కడే చాలా మంది తప్పు చేస్తారు. జాగ్రత్తగా వినండి. మనం కాల్ ఆప్షన్ పైకి వెళ్ళే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఏటీఎం మార్కెట్ ప్రస్తుతం ఎక్కడైతే ఉందో దాన్ని ఏటీఎం అంటారు. అంటే బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు 50,000 దగ్గర ఉంటే ఆ 50,000 సిఈ అనేది ఏటీఎం. ఇక్కడ ప్రీమియమ్స్ మోడరేట్గా మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు ఉంటాయి. ఐటీఎం మార్కెట్ ఇప్పటికే దాటేసిన లెవెల్స్ని ఐటీఎం అంటారు. బ్యాంక్ నిఫ్టీ 50,000 దగ్గర ఉందంటే అది ఇప్పటికే 49,900, 49,800 లెవెల్స్ని దాటేసి పైకి వచ్చింది కాబట్టి ఆ కింద ఉన్న నెంబర్స్ అన్నీ ఐటీఎం. ఇవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి, కానీ చాలా సేఫ్. ఎందుకంటే ఇందులో రియల్ వాల్యూ ఉంటుంది. ఓటీఎం మార్కెట్ ఇంకా చేరుకోని టార్గెట్స్ని ఓటీఎం అంటారు. బ్యాంక్ నిఫ్టీ 50,000 దగ్గర ఉంది కదా, పైన ఉన్న 50,300, 50,500 అనేవి ఇంకా రీచ్ అవ్వలేదు కాబట్టి అవి ఓటీఎం. వీటి రేట్లు రూ. 5, రూ. 10 లాగా చాలా చీప్గా ఉంటాయి. బిగినర్స్ ఈ ఓటీఎం వైపు అట్రాక్ట్ అవుతారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎక్స్పైరీ రోజుకల్లా మార్కెట్ ఆ టార్గెట్ని రీచ్ అవ్వకపోతే ఓటీఎం ఆప్షన్స్ అన్నీ 100% జీరో అయిపోతాయి. అందుకే ఎప్పుడు ఏటీఎం లేదా కొంచెం ఐటీఎం మాత్రమే కొనాలి. హౌ టు రీడ్ ఆప్షన్ చైన్. ఆప్షన్ చైన్ సీక్రెట్స్. ఈ ఐటీఎం, ఏటీఎంలు ట్రేడింగ్ టైంలో ఎలా గుర్తుపట్టాలి? దానికోసం ఎన్ఎస్సి వాళ్ళు మనకు ఫ్రీగా ఇచ్చిన టూల్ ఆప్షన్ చైన్ చూడండి. ఇక్కడ మధ్యలో ఉన్న కాలం గమనించండి. ఇవే మనం మాట్లాడుకున్న స్ట్రైక్ ప్రైసెస్. ఇప్పుడు ఈ చైన్లో మీకు 2 రంగులు కనిపిస్తున్నాయి కదా. ఎక్కడైతే ఈ కలర్ ఉన్న భాగం మరియు తెలుపు రంగు వైట్ ఏరియా కలుస్తున్నాయో ఆ బార్డర్ లైనే మన కరెంట్ మార్కెట్ ప్రైస్, అంటే ఏటీఎం అట్ ద మనీ. ఈ లైవ్ చార్ట్ ప్రకారం బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్గా 53,200 నుంచి 53,300 స్ట్రైక్స్ మధ్యలో ట్రేడ్ అవుతోందని మనకు ఈ రంగులు చూసి సెకండ్లలో అర్థమైపోయింది. ఇప్పుడు ఎడమవైపు ఉన్న కాల్స్ డేటా చూడండి. పైన ఆ కలర్తో షేడ్ అయిన భాగం అంతా ఐటీఎం ఇన్ ద మనీ. ఇక్కడ ఎల్టీపీ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ కాలంలో ప్రీమియమ్స్ చూడండి. రూ. 600, రూ. 800, రూ. 1,000 ఇలా ఉన్నాయి కదా. అంటే ఇవి రియల్ వాల్యూ ఉన్న సేఫ్ ఆప్షన్స్. అదే కాల్ సైడ్ కింద వైపు తెల్లగా ఉన్న భాగం ఓటీఎం అవుట్ ఆఫ్ ద మనీ. ఇక్కడ ప్రీమియమ్స్ చూడండి. రూ. 400 నుండి కిందకి వెళ్లే కొద్దీ రూ. 200, రూ. 100కి పడిపోయాయి. బిగినర్స్ ఈ తక్కువ రేటు చూసే టెంప్ట్ అవుతారు, కానీ ఇవి జీరో అయిపోయే రిస్క్ చాలా ఎక్కువ. అలాగే కుడివైపు ఉన్న పుట్స్ డేటా చూడండి. ఇది కాల్స్కి ఎగ్జాక్ట్గా రివర్స్లో ఉంటుంది. పైన ఉన్న వైట్ ఏరియా అంతా ఓటీఎం, కింద ఉన్న కలర్ ఏరియా అంతా ఐటీఎం. సో మన గోల్డెన్ రూల్ ఏంటి? మీరు ఏ ట్రేడ్ తీసుకున్నా సరే ఈ 2 కలర్స్ కలిసే ఏటీటీఎం, అంటే 53,200 లేదా 53,300 దగ్గర, లేదా
కొంచెం లోపలికి ఐటీఎంలో ట్రేడ్ చేయాలి. ఆ వైట్ కలరో టీఎం బాక్స్ జోలికి అస్సలు వెళ్ళకండి. ఈ లైవ్ చార్ట్‌తో మీకు స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కంప్లీట్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ట్రేడర్స్, ఇప్పుడు మీకు ఏ ప్రీమియం కొనాలి, ఏది కొనకూడదు అనేది ఒక క్లారిటీ వచ్చిందా? ఓ టీఎం కొని అకౌంట్ జీరో ఎందుకు చేసుకుంటారో అర్థమైందా? ఈ కాన్సెప్ట్ క్లియర్ అనిపిస్తే కింద కామెంట్స్‌లో నో ఓటీఎం అని టైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అసలు ఆప్షన్ ప్రీమియమ్స్ ఎలా పెరుగుతాయి, డెల్టా, థీటా లాంటి ఆప్షన్ బ్రీక్స్ గురించి చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కోసం ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైవ్ అప్డేట్స్ కోసం కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మన వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. హ్యాపీ ట్రేడింగ్.